మార్నింగ్ టు ఎవ్రీవన్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే బొమ్మల పెళ్ళి అనమాట. అది ఎలా చేస్తామో అంటే మా మేనమామ వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు. ఎలా చేస్తారో చూడండి. బొమ్మల పెళ్ళి మెయిన్ పిల్లలు చాలా ఎంటర్టైన్మెంట్ అవుతారు కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీ పిల్లలకు చూపించండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇవి పీటలు, ఇంక ఇవన్నిటికీ కంకణాలు కట్టాలి. టైం ఉంది. ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో డెకరేషన్. అది మా అమ్మమ్మ, మా తాత. ఇంక ఇవి వచ్చేసి అప్పటివి ఫొటోస్ ఉంటాయి కదా, అవి ఇవ్వాలి. ఇందులో మా అక్క కూడా ఉందనుకుంటా, మా పెద్దక్క. ఇవన్నీ సీనరీస్, ఈ బొమ్మలు బాగుంటాయి. వాళ్ళ ఇంట్లో అన్ని బొమ్మలు చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి పిల్ల, మేనత్త, మేనమామ అంటే ఐరన్లో కుండలు పట్టుకుంటారు కదా పెళ్ళి రోజు, అదనమాట. అంటే మనకి మేనమామ వాళ్ళ ఇంట్లో పెట్టి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కదా ఐరన్ కుండలు. అవి ఐరన్ కుండలు. ఇది గురిగింజ అదేనో అంటారంట. అవి 2 ఐరన్ కుండలు అనమాట. అవి తీసుకొని వెళ్తారు. మా దగ్గర అట్లా సాంప్రదాయం అనమాట. ఐరన్ కుండలు తీసిన తర్వాతనే ఇంకా నెక్స్ట్ పెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆరతితోని, మంగళారతితోని, బ్యాండ్ బాజాతోని ఈ ఐరన్లు అనేది తీసుకెళ్తారు. అంటే పిల్ల మేనమామ ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో ఐరన్లు పెట్టి మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ మనకు పెళ్ళి ఉంటుంది కదా, పెళ్ళి రోజు మార్నింగ్ ఐరన్ కుండలు పిల్లవాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెడతారనమాట. ఓకే చూడండి ఇలా. ఇంకా ఇవి పోలు ముంతలు అంటారంట. కూరాడు పోలు ముంతలు, కూరాడు 2. ఏవి 4? ఇవి 4 కోరు ముంతలు. పోలు ముంతలు ఇవి కూరాడు. ఈ 2 కూరాళ్ళు. ఇవి కాదు గంజి కుండలు. గంజి కుండలు 2. 4 కూరాళ్ళు, 2 ముంతలు, కోళ్ళు ముంతలు 4. అంటే పందిరి చుట్టూ పెడతారంట లాస్ట్ లో. ఇప్పుడు ఇవి వచ్చేసి బాసింగాలు అన్నమాట. పిల్లగానికి బాసింగాలు పెడతారు కదా. ఇంకా అవి చిన్నగా ఉన్నాయి చూడండి. పుస్తే మెట్టలు ఇంకా బాసింగాలు అంటే కడుక్కుంటారు కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఆ బాసింగాలు ఇంకా పుస్త మెట్టలు చూడండి ఎంత బాగున్నాయి కదా. చిన్న చిన్న బాసి. ఇప్పుడు ఐరన్ కుండలు తీసుకురావడానికి వెళ్తున్నారన్నమాట. అంటే ఎక్కడైనా మనకి దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, దగ్గర గుళ్ళో కూడా పెట్టుకొని తీసుకొస్తారు చూడండి. అలా తీసుకెళ్ళడానికి అందరూ లోపలికి వెళ్ళారు. మన ఇతరులను కట్నం ఇవ్వాలి మన బ్రాండ్ మీ పిల్లలు దొరకరాలేదు అన్ని చూపెట్టారు. మళ్ళీ ఆన్లైన్లో ఎడుస్తున్నారు. ఐరన్
ఇప్పుడు ఇలా పిల్ల మేనత్త వాళ్ళ దగ్గర నుంచి మేనత్త మేనమామ అంటే పిల్ల మేనత్త మేనమామ ఇవి తీసుకెళ్తారనమాట. ఎక్కడికి? పెళ్లి పిల్ల వాళ్ళ ఇంటికి. అవి ఐరన్ కుండలు బొమ్మలు వాళ్ళ మేనత్త మేనమామ. అంటే బొమ్మలు ఇలానే ఉంటాయండి. అంటే ఇలాంటివే దొరుకుతాయి అన్నమాట. మేము ఎప్పుడు ఇవే తెచ్చి పెళ్లి చేస్తాం అన్నమాట. అట్లా అన్నీ ఇలాంటివే దొరుకుతాయి నాకు బొమ్మలు. నేను అబ్బాయిని పట్టుకున్నాను, తను మా మామయ్య కూతురు వచ్చేసి అమ్మాయిని పట్టుకున్నది. అలా పట్టుకొని అలా ఒక ఫోటో పిక్ తీయనంటే తీయట్లేదు, నవ్వుపిస్తున్నారు వాళ్ళు, అందుకే నవ్వు వస్తుంది. అలా బయటికి వెళ్తున్నాము చూడండి. ఇప్పుడు ఇలా తీసుకెళ్తారనమాట పిల్లగాన్ని పిల్లవాళ్ళ ఇంటికి. అది పిల్లగాన్ని అంటున్నా, పిల్ల మేనత్త మేనమామ ఐరన్ కుండలు పిల్లవాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి. చూడండి అట్లా మాణిక్యాలతోని ఎంచక్క తీసుకెళ్ళి పిల్లవాళ్ళ ఇంట్లో పెట్టేస్తారు. అది ఆ ఐరన్లది తోని పూజ చేస్తారు. ఐరన్ల దగ్గర కూర్చోబెట్టి పెళ్లి కూతుర్ని పూజ చేసిన తర్వాత దాని తర్వాత పెళ్లి పందిటికి తీసుకెళ్తారనమాట. చూడండి ఎలా వెళ్తున్నారు. అసలు ఎంత బాగా అయిందంటే పెళ్ళి అంత బాగా అయింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కటి మేము ఇందులో పెట్టాము. పెళ్ళి ఎలా చేస్తారో అలా చేశారు సేమ్. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అసలు రియల్ పెళ్ళి చూస్తున్నట్టు అనిపించింది మాకు నిన్న. చాలా ఎంటర్టైన్మెంట్ అయింది. అసలు రియల్గా మ్యారేజ్ ఎలా అవుతుందో అలా పెళ్ళి కూతురు అయితే హవేసం ఉంది. చాలా బాగా రెడీ చేసింది. అంటే మా మేనమామ కూతురు తను పట్టుకుని చూడండి ఎల్లో కలర్ శారీ, అంటే పిల్ల మేనత్తని పట్టుకుని చూడండి తనే అనమాట. డెకరేషన్ చాలా బాగా చేసింది, చాలా బాగా కూడా చేస్తాను అన్నీ. అలా చాలా ఎంజాయ్ చేసాము. వీడియో లెంత్ మాత్రం ఒకవేళ ఎక్కువ అవుతే సెకండ్ పార్ట్ కూడా పెడతాను, అది కూడా చూడండి. కానీ వీడియో మాత్రం చూశాక లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా షేర్ కూడా చేయండి. ఇలాంటి పెళ్ళి వీడియోస్ ఇంకెందరో చేసుకోవాలి అంటే తెలియాలన్నమాట. మన దాంట్లో పెళ్ళి ఎలా అవుతుంది అని కూడా మన పిల్లలకు తెలియాలి. అంటే ఇవాళ రేపు ఏదో పెళ్ళికి వెళ్తారు వస్తారు, అలా కాదు. మంచి ఎలా అవుతుంది ఏంటి అన్నీ మన పిల్లలకు కూడా చూపించాలన్నమాట. అలా చాలా ఎంటర్టైన్మెంట్ అవుతారు పిల్లలకి మాత్రం తప్పక చూపించండి. అలా ఫంక్షన్ హాల్ అంటే ఫంక్షన్ హాల్ ఉంటుంది అన్నమాట. బొమ్మల పెళ్ళి కనంటే మనం ఇంట్లోనే చేసుకునేదన్నమాట. కొందరు ఇక అంటారని అలా ఇది చెప్తున్నాను అనమాట. చూడండి ఇక నేను వచ్చేసాను పిల్ల మేనమామను పట్టుకొని తను మా మేనమామ కూతురు అనమాట, రమ్య. తను చాలా బాగా డెకరేషన్ చేస్తుంది. ప్రతి ఒక్క బొమ్మకి తనే డెకరేట్ చేసింది. ఇంక ఇక్కడ డిస్టే తీశారనమాట. చూడండి అసలు ఇద్దరికి డిస్టే తీసి అక్కడ పక్కన అన్నంతో డిస్టే తీశారనమాట. చూడండి ఎలా తీస్తున్నారో. ప్రతి ఒక్కటండి, ఏది మేము మిస్ కాలేము, ప్రతి ఒక్కటి చేసాము ఇందులో. చూడండి చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయింది. ఫస్ట్ తీసి లోపలికి ఇలా ఒక చోట అన్నీ పెట్టేశారనమాట. వాళ్ళ పెట్టేసి పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ ముగ్గురు కూర్చొని అక్కడ పూజ చేస్తారనమాట. అంటే పెళ్లి పందిరికి వెళ్ళే ముందు ఈ ప్రాసెస్ అంతా చేయాలి. నెక్స్ట్ అందులో పుస్తే మెట్టలు ఒక చిన్న గంపలో చూడండి. ప్రతి ఒక్కటి నీకు అక్కడ చెప్పాను కదా, ఇవి కుండలు చిన్న దాని గురించి. అవన్నీ అవి 4 కుండలు వచ్చేసి మనకి అలా పందిట్లో పెడతారు చుట్టూ తిరగడానికి. చూడండి పిల్ల మేనత్త మేనమామ అలా చూడండి
ఇప్పుడు పందిరి ఎంత బాగా చేసిరు, పందిరి అయితే ఎంత బాగా చేసిరు పందిరి. ఇది వాళ్ళు నైటే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నారంట. చిన్న పందిరి చూడు ఎంత బాగుంది కదండి పందిరి. చాలా బాగా డెకరేషన్ చేశారు ప్రతి ఒక్కటి. అదే చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా చిన్న మేన మామ అనమాట. తను ఫస్ట్ మనం ఏ శుభకార్యం చేసినా ఫస్ట్ గణపతి పూజ అనేది చేసుకోవాలి కదండి. దాని గురించి అన్నీ చేస్తున్నాడు. కానీ చాలా బాగా చేస్తాడు ఈ మామయ్య మాత్రం. ప్రతి ఒక్కటి ఓపికగా, చాలా ఓపికగా ఉంటుంది అనమాట. అన్నీ బాగా చేస్తాడు. చూడండి ప్రతి ఒక్కటి పీటలు పెళ్లి కూతురు కూర్చోడానికి చిన్న చిన్న పీటలు. ముందు వినాయకుడు. ఫస్ట్ మనం ఏ శుభకార్యం చేసినా వినాయకునికి మాత్రం పూజించుకొనే చేస్తాం కదండి. ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ అవుతుంది. చూడండి చూడండి ఎంత దాంట్లో వాళ్ళు పెట్టారు. ఒక పువ్వు, 2 మామిడికాయలు. ఇదే దీన్ని ఏమంటారు అశ్వం మామాలి? చాలా బాగా పెట్టారు కదా, డోలుగా. అందుకే చాలా బాగా అనిపించిందని జూమ్ చేసి డోన్గా. బాబాయ్ ఏమని రాయాలి? శ్రీ ఒకటే రాయాలా? ఓం శ్రీరామ్ అని రాయి. ఓం ఓం శుభమస్తు. కానీ శుభమస్తేమో చిన్నగా రాయి. ఇట్లా పిఎం ఎందుకు వస్తారు? పోల్ రాస్తారు అనమాట. ఇది ఎంత బాగుంది ముగ్గు. చక్కని చిక్కటి ముగ్గు. రాసింది ఎంత మంచి రాసింది చూడండి. ఇలా పందిట్లో అది కోల్ రాస్తారని అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగా చేశారు చూసారా మా మామయ్య. చాలా బాగుంది కదా. ఇలానే చేస్తారు కదా మీ దాంట్లో కూడా. పెళ్ళి కన్నా ముందు ఒక చాప పడిచి మన పందిట్లో వేస్తారు కదా, అది చూడండి. అసలు ప్రతి ఒక్కటి చూస్తుంటే చాలా బాగా అనిపించిందండి మాకైతే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేసుకుంటాం ఇట్లానే. చూడండి పీటలు పెట్టి చిన్న చిన్న పీటలు చాలా బాగా అనిపించింది. చిన్న చిన్న పీటలు చిన్నగా అన్నీ చూడండి పద్ధతిగా. అసలు ఏది మిస్ కాకుండా అంత గుర్తుతోని మరీ చేయాలంటే కూడా చాలా ఓపిక ఉండాలి. ఆ ఓపికకి వాళ్ళని మెచ్చుకోవాలి. ఈ పెళ్ళి బొమ్మల పెళ్ళి మాత్రం మా మామయ్య వాళ్ళే చేస్తారు ఎక్కువ. ఇంకా ఇక్కడ మా దాంట్లో కూడా చెయ్యరు. నా మ్యారేజ్ కాకముందు కూడా ఒకసారి చేసిరనమాట బొమ్మల పెళ్ళి. అంటే ఏంటంటే చేస్తే పెళ్ళి కుదురుతుందండి తొందరగా. అట్లా చేసుకుంటాం అన్నమాట ఇంట్లో. ఎవరిదైనా పెళ్ళి అవ్వట్లేదు అనుకోండి, ఇలా చేస్తామన్నమాట. అంటే అది మాకు ఇష్టంతో చేస్తాం. మరి ఇలా చేసినా ఒకవేళ కుదురుతుండొచ్చు కదా అని చేసుకుంటారనమాట. చూడండి హడావిడి. అసలు ఎంత హడావిడి అంటే అంత హడావిడి అయిపోయింది. మ్యారేజ్లో ఉన్నంత హడావిడి ఇక్కడ. చూడండి చిన్న చైర్ అంటే పెళ్ళి కొడుకుకి చైర్ వేస్తారు కదా ఫస్ట్ కాళ్ళు కడిగే ముందు కూర్చోడానికి. ఆ చైర్, చిన్న చైర్. చూడండి గణపతి పూజ చేస్తున్నాడు మా మామయ్య. ఓం గణాయే నమః. చూడండి అట్లా ఫస్ట్ గణపతి పూజ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అనేది మొత్తం స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం వీడియో మాత్రం మిస్ అవుతుంది. చూడండి రెండు కలపాలి. నూనె తెచ్చుకోలేదు. ఇంట్లో కలిపి ఇంట్లో పోయి మళ్ళీ ఇదిగా మళ్ళీ ఇంట్లో కలిపి ఇంట్లో పోయి అందులో కలిపి
చూడండి ఇక్కడ తలంబ్రాలు పోసుకుంటారు కదా, దానికి ప్రిపరేషన్ చేస్తున్నారు. జొన్నలు ప్లస్ పసుపు, కొన్ని బియ్యము అవన్నీ కలిపి అలా తలంబ్రాలకి కలుపుతున్నారనమాట. చూడండి, తను వచ్చి మా చిన్నమ్మ, మా మమ్మీ వాళ్ళ చెల్లి. చూడండి, ఫాస్ట్గా చేస్తారు తనైతే ప్రతిదీ. చూడండి, అన్నీ కలుపుకొని బాగా కలిపేసుకొని తలంబ్రాలు, పిల్లగాడు మనకు మ్యారేజ్ అయినాక తలంబ్రాలు పోసుకుంటారు కదా, అదనమాట. చూడండి, చూడండి అబ్బాయిని మేము ఎడ్ల బండి మీద తీసుకొచ్చాము, ట్రెండ్ మార్చామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అక్కడ పార్కింగ్ కూడా పెట్టాము. చూడండి, అందరు పెళ్ళికి వచ్చిన వాళ్ళు కార్స్ అన్నీ అక్కడ పెట్టారనమాట. బొమ్మల పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ అక్కడ కార్ పార్కింగ్ చేశారు. చూడండి, కొంచెం మెల్లిగా అలా తీసుకెళ్తూ ఉంటున్నారు. బ్యాండ్ బాజాలతో తీస్తున్నారు. నెక్స్ట్ హారతి ఇచ్చేసి పెళ్లి కొడుకుని స్వాగతిస్తున్నారు అన్నమాట. చూడండి, స్వాగతం ఇచ్చి అలా చక్కెర అందరూ ఒక స్వీట్ అనేది తింటారు అనమాట. అంటే చక్కెర వేసుకొని లోపలికి వస్తారు. అలా లోపలికి వచ్చేసి పెళ్లి కొడుకుని పందిట్లో కూర్చోబెట్టేస్తారనమాట. కూర్చోబెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ కార్యక్రమాలు ఉంటాయి కదా, కాళ్ళు కడగడం, జంజరం వేయడం, ఇవన్నీ. ఇలా పెళ్లి కొడుకు సిద్ధమైపోయాడు. పందిట్లో రామయ్య వచ్చాడయ్యా, కూర్చున్నాడు పందిట్లో. చూడండి, ఎంత అందంగా ఉన్నాడు కదా రామయ్య లాగా. అసలు ఎంత బాగా కనబడుతున్నాడు. పెళ్ళి కొడుకైనా పెళ్ళి కూతురైనా సూపర్, అసలు చాలా బాగున్నారు. పెళ్ళి పిల్లకి బడి బాసన్లు ఇస్తారు కదా, చూడండి అవన్నీ బడి బాసన్లు అనమాట. అల్మారీ, అద్దాల అల్మారీ, అద్దాల డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా చిట్టి అల్మారీ, ఇంకా కొన్ని అన్ని వంటకు సంబంధించిన సామాన్లన్నీ ఇందులో ఉన్నాయి. చూడండి, చిట్టి అల్మారీ ఎందుకో తెలుసా మీకు? అది ఎందుకంటే వాళ్ళ ఆయనకనమాట. అంటే మనకు బట్టలు ఎక్కువ ఉంటాయి కదా ఆడవాళ్ళకి, పెద్దది, తనకి చిన్న అల్మారీ అనమాట. ఓకేనా. చూడండి, ఇంకా బుల్లెట్ బండి కూడా పెట్టామన్నమాట. అక్కడ చిన్న కింద కనబడుతుంది చూడండి, బుల్లెట్ బండి కూడా ఉంది. బుల్లెట్ బండి కూడా ఇచ్చారనమాట పెళ్ళి తరఫు వాళ్ళు, తల్లిదండ్రి. బుల్లెట్ బండి, 2 మహారాజా చైర్స్ కూడా ఇచ్చారు. చూడండి, బుల్లెట్ బండి కూడా చూడండి. ఇందులో ప్లేట్లో జంజిరం పెట్టారు అబ్బాయికి వేయడానికి. జంజిరం సిద్ధమైపోయింది. అంటే మా దాంట్లో జంజిరం కంపల్సరీ వేస్తారనమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే పుస్తకం పెట్టారనమాట. కూర్చుతున్నాను, మా మామయ్యని అల్లుతున్నారు. చూడండి, పుస్తే మెట్టలు ఎందుకంటే మనకు పెట్టుకోవడానికి వస్తుంది, బొమ్మకు పెట్టడానికి రాదని అందులోనూ ఒకటే దాంట్లో వేసేస్తారనమాట. అలా వేశారు. ప్రతి ఒక్కటి ఓపిక ఉన్నంతసేపు ఓపిక అనమాట వాళ్ళకి. అంత ఓపిక ఉంది. చిన్న ఉంది పుస్తకం, చాలా చిన్నగా ఉంది. మెట్టలు కూడా చిన్న మెట్టలు, చాలా బాగా వేసిన్నాడు. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి అంతా రెడీ అయిపోయింది. పుస్తక మెట్టలు ఒక కుడుకలో పెట్టారు. చూడండి, పుస్తక మెట్టలు, జంజిరము, పసుపు, కుంకుమ ఇలా పూర్తిగా రెడీ అయిపోయింది. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే ప్రాసెస్ తొందరగా అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జీలకర్ర బెల్లం మెయిన్ కదండి పెళ్ళికి. ఏది లేకున్నా జీలకర్ర బెల్లం మాత్రం కంపల్సరీ ఉండాలి. ప్లస్ తాళి, అది కూడా సిద్ధమైపోయింది. జీలకర్ర బెల్లం చూడండి, తమలపాకులో జీలకర్ర బెల్లం అనేది పెట్టారు. చూడండి, తమలపాకులో. ఇలా పెళ్ళి కూతురు ఇక ఐరన్ల దగ్గర పూజ చేసుకుందనమాట. పెళ్ళి కూతురు కూడా ఇప్పుడు పెళ్ళి పందిట్లోకి వెళ్ళవలసిన టైం ఉంది. పెళ్ళి కూతుర్ని చూసుకుంటూ నవ్వుతున్నారు. తనే రెడీ చేసింది కదా, పూల జడ ఎలా ఉంది అని అడుగుతుంది. కానీ పూల జడ మాత్రం చాలా బాగుంది.
చాలా బాగా వేసింది పూల జడ కూడా. ఈ ఐరన్ కుండలకి చుట్టూ దారం కడతారంట. అంతా చిన్న చిన్న ఇసురు ప్లస్ రోకలి చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్నగా. చూడండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కాకపోతే మ్యూజిక్ పెడదామంటే డిస్టర్బెన్స్ అవుతుందని ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. అలా మొత్తం సిద్ధమైపోయాక పెళ్లి కూతురు పందిట్లోకి ఎంట్రీ కావడమే. చూడండి పెళ్లి కూతురు ఎంత మంచిగా ముసుగేసుకొని ఎంత బాగుంది కదా. కాసుల పేరు కూడా వేసిర్రు, అంటే నిల్చుంటలేదు కాబట్టి సపోర్ట్ కానీ అదొకటి పెట్టారనమాట. వెనకాల మంచము సపోర్ట్ కానీ పెట్టారు. పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ, పెళ్లి కూతురు వాళ్ళ డాడీ అందరూ అక్కడ ఐరన్ల దగ్గర మార్నింగ్ పూజ చేసేది ఉంటుంది కదా, అది చేసుకున్న తర్వాత పెళ్లి కూతురు అనేది చూడండి పెళ్లి కొడుకుకి బాసింగాలు అనేది కట్టేస్తున్నారనమాట. కట్టేసిన తర్వాత పెళ్లి కొడుకుని పందిట్లో కూర్చోబెట్టేసేసి ఇక నెక్స్ట్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి, మరీ చెప్తున్నాను. చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ప్రతి ఒక్కటి మిస్ కావద్దు. అలా పడిపోతూ ఉన్నాడు, అంటే సపోర్ట్ ఉంటేనే అవి నిల్చుంటున్నాయి అనమాట, లేకుంటే పడిపోతున్నాయి కిందికి. సపోర్ట్ లేక అవి కింద పడిపోతున్నాయి బొమ్మలు. దాన్ని ఒక సపోర్ట్లా ఎంతో కష్టపడి నిల్చోబెడితే కానీ నిల్చుంటలేవన్నమాట బొమ్మలు. పెళ్లి కూతురికి కూడా ఇట్లా బాసింగం కట్టేస్తున్నారు చూడండి. సీతమ్మ పెళ్లి కూతురాయనే మా సీతమ్మ పెళ్లి కూతురాయనే అనుకుంటూ. కానీ నేను ఇందులో చాలా పాటలు పాడానండి, మిస్ కాకండి చూడండి. ఒకవేళ అంత బాగాలేకుంటే కామెంట్స్లో చెప్పండి, ఏదో నాకు వచ్చినట్టు నేను పాడాను, ఓకేనా. ఇక్కడ నుంచి కనబడుతుంది మంచిగా. నువ్వు ఇక్కడ జరిగే శాంత ఇక్కడ వచ్చేసి అబ్బాయి వాళ్ళ మమ్మీ డాడీ, అంటే ఇక్కడ వీళ్ళని కూర్చోబెట్టడం మా మామయ్య కూతుర్ని, అబ్బాయి వాళ్ళ మమ్మీ డాడీ చూడండి బొట్టు పెట్టి తర్వాత చేసే ప్రాసెస్ ఉంటుంది కదా అదంతా చేస్తున్నారు. జంజరం వేస్తారనమాట, చూడండి. ఓవరాల్గా ఇలా జంజరం వేసేసారు, అయిపోయింది. జంజరం వేసిన కార్యక్రమం అయితే అయిపోయింది. చూడండి అసలు ఎంత కష్టమవుతుందని అంటే వేస్తుంటే పడిపోతున్నాడు. ఓవరాల్గా ఇలానైతే కంప్లీట్ అయిపోయింది జంజరం వేసే కార్యక్రమం. ఇంకా అడుగుతున్నారు ఇంకేమైనా ఇంకా చేసేది ఉందా అని. చూడండి పెళ్లి కూతురు ముస్తాబైపోయింది, పెళ్లి పందిట్లోకి వెళ్తున్నది. మా సీతమ్మ పెళ్లి కూతురాయని, మా సీతమ్మ పెళ్లి కూతురాయని, సీతమ్మ పెళ్లి కూతురాయని. చూడండి అలా పందిట్లోకి వెళ్తున్నది, మెల్లిమెల్లిగా తీసుకెళ్తున్నారు జాగ్రత్తగా. సపోర్ట్కి అట్లా నిల్చోబెట్టేసింది అనమాట, పక్కన సపోర్ట్ గురించి నిల్చోబెట్టిర్రు. వచ్చేసి వెనకాల కూర్చోబెట్టడమే. ఇంకా తోడపెళ్లి పిల్ల కూడా వచ్చింది చూడండి, తోడపెళ్లి పిల్లని కూడా కూర్చోబెడతారు. నెక్స్ట్ అలా పెళ్లి కూతురు అలా ముస్తాబై అలా కూర్చుంది. ఇక తోడపెళ్లి పిల్ల తనకి
తోడ పెళ్లి పిల్ల పెళ్లి కూతురు. రిలేషన్స్ కూడా కూర్చోబెట్టామన్నమాట పెళ్లి పందిట్లో చూడండి. చుట్టూరా ఉంటారనమాట. అందరూ బొమ్మలు పెట్టారు చూడండి, ఇక్కడొకటి అక్కడొకటి. అందరు రిలేటివ్స్ కూడా వచ్చారనమాట పెళ్ళికి. చూడండి అందరూ పైకి వచ్చేసారు, స్టేజ్ పైకి కూర్చున్నారు పెళ్లి పందిట్లో. ఓకే, సేమ్ రామయ్యలాగా ఉన్నాడనమాట పెళ్ళి కొడుకు. అందరిని బంధువులతో అందరినీ కూర్చోబెడుతున్నారు పైన పెళ్లి పందిట్లో. భలే ఉందండి, ముచ్చటగా ఉంది. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా చూడాలనిపిస్తుంది కదా. ఎంత బాగుంది కదా. కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి పెళ్ళి ఎలా చేసామో. ఇక్కడ వచ్చేసి పెళ్లి పిల్లవాళ్ళ తండ్రి తల్లి అనమాట. కాళ్ళు కడగడానికి సిద్ధంగా వచ్చి కూర్చున్నారు. కాళ్ళు కడుగుతారు చూడండి. అది కూడా పగిడి కడుతున్నారు. పగిడి బొట్టు పెట్టి కాళ్ళు కడుగుదామని బొట్టు పెడుతున్నారు. అందరికీ పందిట్లో ఉండే అందరికి పెడుతున్నారు. కానీ ఆగస్ట్ అందరూ అదే అంటున్నారు, అందరికి వద్దు అనంటే మా మామయ్య అట్లనే పెట్టుకుంటూ పోతున్నారు. పెట్టాలనిపిస్తుంది అనమాట. అన్నిటికీ పెడితేనే అదొక తృప్తి అనమాట. అలా అని పెడుతున్నాడు. కాళ్ళు కడగడానికి ఒక చిన్న తాంబాలము, దాంట్లో పెళ్లి కొడుకు వంగిపోయాలి బొట్టు పెట్టి కాళ్ళు కడుగుతున్నారు. బాజ ఎక్కడ పోయింది? అదో ఆ దీపాంతం అక్కడ పెట్టు. దీనికి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి కాళ్ళు కడిగేటప్పుడు, మనకి రావు కదా. కాళ్ళు కన్యాదానం అంటే మా కూతుర్ని మీకు ఇస్తున్నాను కాళ్ళు కడిగి మరి. అల్లుడు కాళ్ళు కడగడము అది పద్ధతి అన్నమాట. ఇది కూడా ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు కదా, కాళ్ళు కడిగి కన్యాదానం చేయడము మహాభాగ్యం అంటారు. అలా ఆడపిల్లలు ఉండాలి, ఖచ్చితంగా కన్యాదానం చేయాలి అని ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఆడపిల్ల ఉన్న వాళ్ళకి. కానీ కన్యాదానం చేయాలంట. కన్యాదానం చేస్తే అది పుణ్యం అన్నమాట. చూడండి అంటే ఒక 5 మంది కడగాలంట. ఇట్లా బొమ్మలు పెళ్లి చేసేటప్పుడు ఒక 5 మంది కాళ్ళు అనేది కడగాలన్నమాట. అట్లా అందరూ ఒక 3-5 మెంబర్స్ కడగారు కాళ్ళు. చూడండి, ఇప్పుడు ఇతను వచ్చేసి మా చిన్న మామయ్య, మా చిన్నత్త, వాళ్ళు కూడా కడుగుతున్నారు కాళ్ళు. ఒక 5 మంది అలా కడగొచ్చంట. అంటే బొమ్మల పెళ్ళికి అట్లా కడగొచ్చంట. నాకు తెలియదు కానీ నేను అదే అడిగాను, ఒకరే కడుగుతారు కదా అంటే కడగొచ్చు 5 మంది అని అన్నారనమాట. అలా ఒక 5 మంది, ఒక 3 అలా కడగొచ్చు అనమాట. ఇదిగో ఇక కాళ్ళు కడిగిన తర్వాత పెళ్లి పిల్ల పెళ్లి కొడుకుని అద్దె తెర అది కట్టేసి అంటే ఏదైనా ప్రాసెస్ ఉంటుంది కదా, తాళి కట్టడము, నెక్స్ట్ మెట్టలు పెట్టడము, అవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా. చూడండి, అసలు అందులో పెట్టడానికి వస్తలేదు పాపం, చాలా ఇబ్బందిగా పట్టుకుంటున్నారు. అది మంత్రాలతో, అంటే మంత్రాలు అన్ని సాంగ్స్ కూడా పెట్టామన్నమాట. అంటే డిస్టర్బెన్స్ వస్తుందని నేనే తీసేసినాను. కానీ పెళ్లి కూతురు మాత్రం ఆవేశం ఉందండి. అసలు నాకు వీడియో చూస్తున్న కొద్దీ పెళ్లి కూతురు ధ్యాసనే వెళ్ళిపోతుంది. అంత బాగుంది పెళ్లి కూతురు మాత్రము.
పగిడి ఊసిపోయింది పెళ్ళి కొడుకుది. జీలకర్ర బెల్లం కూడా పెడతారు ఇప్పుడు. అది అద్దుతారు, అది పట్టుకొని జీలకర్ర బెల్లం అనేది ఫస్ట్ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాతనే తాళి కడతారనమాట. చూడండి జీలకర్ర బెల్లం పెడుతున్నాడు మా మామయ్య. ఇద్దరికి అలా జీలకర్ర బెల్లం అయిపోయాక దాన్ని తొలగించేసి ఇప్పుడు పెళ్లి కూతుర్ని చూడాలి. ఎప్పుడెప్పుడు పెళ్లి కూతుర్ని చూడాలా అని చూస్తున్నాడు అనమాట పెళ్లి కొడుకు. జీలకర్ర బెల్లం పెట్టేసిండు. అబ్బా పెళ్లి కూతురు ఎప్పుడు చూడాలని పెళ్లి కొడుకుకి ఆత్రం ఉన్నట్టుంది చూడండి. అవి తలంబ్రాలు కూడా పోస్తారనమాట. అంటే తాళి కట్టిన తర్వాత అది ఆ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు తీసేశాడు, పెళ్లి కూతుర్ని చూస్తున్నాడు పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు నవ్వింది. చూడండి ఇట్లా కాళ్ళు నొక్కుతారనమాట, బొటన వేళ్ళు అలా నొక్కిపిస్తారనమాట. ఓకేనా. బియ్యం పోస్తారు ఫస్ట్, అయిపోయింది కదా. బియ్యం పోస్తారు, పాగాలు లాస్ట్కి వస్తారు. బియ్యం ఎందుకు వస్తావే? ఓడి బియ్యం పోసుకుంటారు వాళ్ళు. ఈ ఇడం బియ్యం పోసు. పతానం బియ్యం పోసిన ఇప్పుడు పోయా నీకు అవి పతానం బియ్యం కాదు, పెళ్ళైనాక పోసేటివే. పెళ్లి కొడుకులు అసలు పెళ్లి ఇష్టమా? ఊరికే కింద పడుతున్నావా? అన్నం తినలేదా? చక్కెర వస్తున్నాడు పెళ్లి కొడుకు బాగా. స్పీడ్గా సౌండ్ రాలేదు. సౌండ్ క్యాప్ ఇంకో దండ ఉంటుంది. క్యాప్ పగడి అయ్యో ఆయన కనబడతానే లేడు. ఆయనకి ఏది ఆగుతలేదు అసలు. అయ్యో అన్నీ వేస్తే ఏడ కనబడతాను. మంచిది అన్నీ అదే మళ్ళీ తీసి పెట్టి మళ్ళీ అదే ఇస్తాం. అది కింద కొంచెం సెట్ చేసి ఓవరాల్గా ఇలా పూల హారాలు వేసేసుకున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. చూడండి ఎలాగ వస్తున్నారు, ఇద్దరు చూసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక తాళి కట్టే ప్రోగ్రాం అన్నమాట. చాలా అసలు ఫొటోస్ తీసుకుంటున్నారు. అసలు ఎంత బాగున్నారంటే ఇద్దరు. చూడండి పందిట్లో అసలు పందిరి కలకలా ఆడిపోతుంది వాళ్ళ చుట్టాలతోని. మెయిన్ అందరు చుట్టాలు కూడా ఎంత బాగా కూర్చున్నారు లోపట. వచ్చేసి ఇది మేనమామ, పెళ్ళి కూతురు మేనమామ తాళి బొట్టున ఒక కుడుకలో పెట్టేసుకొని అందరు ఆశీర్వాదం తీసుకుంటారన్నమాట తాళి కట్టే ముందు. ఆ ప్రాసెస్ కూడా అయ్యింది. అసలు ఏది మిస్ కాకుండా అన్ని గుర్తుతో మరీ పెట్టుకొని చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక తాళి, ఇక అది అందరు మొక్కిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ తాళి కట్టడం అనమాట. పెళ్ళి కొడుకు ఆనందాలకి అవధులు లేవంటారు కదా పెళ్ళి కొడుకుకి. అలా అసలు చూడండి అక్షింతలు తొందరగా పట్టేసుకొని కూర్చున్నారు అందరు. అక్షింతలు ఎప్పుడు పెళ్ళి అయిపోతుందా, ఎప్పుడు వేసుకోవాలా అని. ఎందుకంటే చాలా ఓపిక, మార్నింగ్ నుంచి చాలా ఓపిక ఉండాలండి. ఏం చేయాలన్నా 3:30 అయింది ఓవరాల్గా పెళ్ళి అంతా అయిపోయే వరకు.
3:30 అలా అయింది. అందుకే అందరు అక్షింతలు తీసుకొని ముందే రెడీగా పెట్టేసుకుంటున్నారు. ఎప్పుడు తాళి కట్టేసి అప్పుడు వేసేసి భోజనాలకు వెళ్దామని. భోజనాలు కూడా భలే వేసిరన్నీ, అన్నీ టేస్టీ ఫుడ్ అయ్యాయి. అవి కూడా చూపిస్తాను, భోజనాలు కూడా చూడండి. ఓకేనా. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది తారము, నీ మెడను వాలు ఈ మాంగళ్యము, నా శాంతి సౌఖ్యముల సంకేతము, ఈ సూత్రముల నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము, ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి చూసి, ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్య రాజ్యాన్ని ఏలమంటోంది. ఓ మాంగళ్యం తంతునా ఏనా నమదీవ హేతునా, మాంగళ్యం తంతునా ఏనా నవనీవ హేతునా, సీతా కళ్యాణ వైభోగం, రామ కళ్యాణ వైభోగమే, గౌరీ కళ్యాణ వైభోగమే, లక్ష్మీ కళ్యాణ వైభోగమే. ఇలా నేను సొంతంగా పాట పాడేసి పెట్టానన్నమాట. వీడియోలో ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు గొంతు అంత బాగుండదు, కాకపోతే పాడాను చూడండి.
ఇలా తలంబ్రాలు పోసేసుకొని ఇద్దరు జతగా కూర్చున్నారు. ఈ వీడియో ఎవరు చూస్తున్నారు ఎవరైనా సరే తప్పక ఆశీర్వదించండి, ఓకేనా అండి? వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి, కలకాలం వర్ధిల్లాలని. మనం పెళ్ళిలాగానే చేస్తున్నాం కదా, కాబట్టి అందరూ ఆశీర్వదించండి, ఓకేనా? కల్లారా మొక్కుకోండి కూడా. సీతారాముడి అలాగున్నారు, సీతారాముడి అన్నమాట. సీతారాముడు, ఓకేనా? మనం రాముడు సీత పెళ్ళి ఎలా చేస్తామో అలానే చేస్తామండి. అందుకే ఎవ్వరు ఈ వీడియో చూస్తే వాళ్ళు మొక్కాలండి, ఆశీర్వదించాలి, ఆశీర్వచన పొందండి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇది ఏంటో ఇక కూర్చున్న తర్వాత కుడకబెట్టారు. బ్లౌజ్ పీస్ వేసి పసుపు కుంకుమ వేసి ఒక కుడకబెట్టిన తర్వాత ఒక పాపని ఆడిస్తారా అంటే ఇట్లా ఏదో అందరు ఇలా అక్కడ మొక్కేసేసి చూడండి, ప్రతి ఒక్కరు వచ్చి మొక్కుతున్నారు అనమాట. మీరు కూడా మొక్కండి, వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు మొక్కండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అరుంధతి నక్షత్రం కూడా చూపిస్తారనమాట. పెళ్లి కూతురు ఇది వచ్చేసి పైన టెర్రస్ పైన చేస్తున్న ప్రోగ్రామ్ కూడా అరుంధతి నక్షత్రం చూపించాము. బియ్యం వేస్తున్నాము, ఒడి బియ్యము అందరం పోతాం అనమాట. ఒడి బియ్యము ఒక 5 సార్లు 5 సార్లు అందరం కలిసి కోసం చూద్దాం. ఇక్కడ పోలేలు చేస్తున్నారు స్పెషల్. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అవి దాన్ని ఏమంటారు నాకు తిరగట్లేదు నోరు, అవి పెట్టామన్నమాట పందిట్లో. ఇప్పుడు అరుంధతి నక్షత్రం చూపించడానికి, అరుంధతి నక్షత్రం తర్వాత ఇప్పుడు వచ్చేసి చుట్టూ తిరుగుతున్నారనమాట, పందిరి చుట్టూ. అంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు దాని చుట్టూ తిరుగుతారనమాట. కోళ్ళ పూసారు కదా, దాని చుట్టూ తిరుగుతారనమాట. దాని చుట్టూ తిరిగిన తర్వాత నెక్స్ట్ అరుంధతి నక్షత్రంకి అనేది చూయిస్తారనమాట. చూడండి అందరు ఎలా తిరుగుతున్నారు. తానడికి పిల్లి కూతురు ఇలా అయిపోయింది. పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టేసారు, పెళ్లి కొడుకుని అలసిపోయారనమాట. తిరిగి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏం భోజనం కూడా చేయలేరు పాపం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూడండి అలా ఆడిస్తారనమాట. కొంచెము కుంకుమ నీళ్ళు, కొంచెం కుంకుమ కలిపేసి వాటర్ ఇలా ఆడిస్తారనమాట. అలా పెట్టి చూడండి. యాక్చువల్లీ నాకు ఇది తెలియదండి, తెలుసుకోవాలన్నీ మనము. ఏంటి అసలు ఎందుకు ఇవన్నీ చేస్తారు అని పిల్లల్ని నాకు తెలిసి అయితే ఇది ఏదో ఒక వేసి ఆడిచ్చారనమాట, ఒక బొమ్మని వేసాను. పెళ్లి భోజనాలు చూడండి, బగారన్నం పెళ్లి భోజనాలు. అరే నెయ్యి పెట్టు, బగారన్నం నెయ్యి పెట్టు, పొలాలలో
పులిహోర, పెరుగన్నం, వంకాయ రైస్, వంకాయ మసాలా కర్రీ, వంకాయ రైసా, సాంబార్, సాంబార్, పప్పుచారు, పప్పు, పాలకూర పాలకూర పప్పు, పప్పు, మిక్సర్, మిక్సర్, పోలేలు, బచ్చాలు, పోలేలు. పోలేలు, బచ్చాలు. పోలేలు విత్ నెయ్యి. విత్ నెయ్యి. పెద్ద పెద్ద అవుతుందంతా. అట్లా కాదు మేము మంచిగా చెప్తాం.